షావుకారు, మీ ఆవిడకి అవుతులే. అంటే కాన్పు కూడా అవదా? ప్రాణానికి ఏమవుదా? డాక్టర్ లోపలికి వెళ్ళి అరగంట అయింది. కేవు మరి మా ఆవిడ అరవలేదు, కేర్ మరి పుట్టినోడు అరవలేదు. మీ ఆవిడ డెలివరీ అయితే అరుగుతుంది కానీ డాక్టర్ లోనకి వెళ్ళాడని అరవదు కదా. డాక్టర్ గారు, మా ఆవిడ లాభం లేదు. కడుపులో బిడ్డ అడ్డ తిరిగిందా? ఎదురు తిరిగింది. అయితే మీరు కాపాడలేరా? నేనే కాదు, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బ్రహ్మానందం కలిసి వచ్చినా కూడా కాపాడలేదు. నీకు వైద్యం తెలియకపోతే తెలియదను, రాకపోతే రాదను, అంతేకాని ఆవిడ్ని కాపాడే మగాడే లేడను. అసలు నిన్నన్నారు ఇంట్లో కుక్కకి వీధిలో కుక్క పనికిరాదని ఊళ్ళో కింగ్ లాంటి డాక్టర్ని పెట్టుకుని ఈ బొంగులాంటి డాక్టర్ని తీసుకొచ్చావు. ఈ ఊళ్ళో నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు. మా ఊరి మనుషుల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం, చెట్టు కోసం, పుట్ట కోసం, ముఖ్యంగా ఫీజు కోసం ఒక్కడున్నాడు. పోకిరి మహేషా? కాదు, అల్లరి నరేష్ ఉరఫ్ బెండప్పారావు. రేయ్, ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మతి కాన్నే నీ అబ్బా డాక్టర్ని, అంటే నన్ను. తప్ప బాబు, మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు నిలబెడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల లోపల. ఆల్రెడీ అందరూ బయటికి వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటికి వెళ్తే నేనెవరిని డెలివరీ చేయను? పడగా రేయ్, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషన్? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది దామా? వద్దు, తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తోకుండా పట్టుకొస్తే పాప నొప్పి పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే, ఆయన మనం కోసేదంతా ఓ అడిగేక. రెడీ? బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నీ అబ్బా, అది ఎప్పుడు పోతున్నాను ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందాన్ని అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? ఒడ్డు కోసి ప్రాణాలు పోసావు. ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. ఫీజు సరిపోకపోతే చెప్పు, మిగతా ఇద్దరిని మా ఆవిడ్ని కూడా తెచ్చిచ్చేస్తా. ఇది ఫీజా? కాదు, ఫైన్. రేయ్, చేసిన చీపరింగ్ చాలు గాని వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ, ఇది పెద్ద అపోలో హాస్పిటల్ మరి. పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే, వాడిని క్యూలో రమ్మను. బాబు, ఏమై కటరాజు, ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తుందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి భయం లేకుండా పోయింది. వస్తుంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమో డౌట్గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అని చేస్తాం, సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు. మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 బేరం పెట్టేవాడివి. ఎందుకండి? సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, NRI, MRI, ECG, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నిన్ను చేయకోలా. షుగర్ టెస్ట్ ఇది. ఇది ఏ టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో, నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి, చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు.
బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి ఒకటి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20 ఇవ్వు. ఎందుకండి? ఈ చేతి కట్టు కట్టద్దా మరి? వద్దంటే వదిలేద్దాం. రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను. ఇప్పుడు కట్టండి బాబు. అమ్మో, అయ్యో. ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉండడు. అసలు ఆడ షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పంచి ఎత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం. శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడికి మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలమైనా వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసి ఇచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మొత్తం తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా, అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు నీ అబ్బా బంగారు లాంటి సూది విరిగిపోయింది. ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విరుడుకో గొట్టం ఇస్తాను. ఇదిగో. మీ ఆవిడ ఎక్కడుంది? గుడి దగ్గర ఉంది. అయితే పద, వస్తున్నాను. అరే రే, పెట్రోల్ అయిపోయిందిరా. అయిపోయిందా? అసలు ఉంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయిన ప్లాట్లెట్లు కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు, నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో, జూలో ఎనుగులా ఇంకా లావ్ అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్లు తోయించాను అనుకో, నాలాగా నాగార్జున లాగా స్లిమ్గా ఉండొచ్చు. తోయ్. మీ బండి తోసే బదులు 4 గెల్లు వేసుకుని అడ్డిపల్లి తోసుకున్నా నా బతుకో సెటిల్మెంట్ దొరికేది. ఉడుకు చిన్న నాట్లేస్తానంట, పోజ్ ఏంటి? బాలేదు, యాంగిల్ మార్చిపోయింది మీ ఆవిడని. మార్చలేదండి, కొబ్బరికాయ వెళ్తుంటే నా డూమ్ పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. అయ్ బాబు, ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదేంటి, అయినా నేను చేయట్లా. కలుముసుకా. అయ్యో బాబు, ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు, కూతంత కొట్టు చూస్తా ఉండు. రేయ్, నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రెట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా రాస్తావా? డబ్బులు పిల్లల్ని కరటమే కాదు, ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పద. షౌకర్ ఏంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు? మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపి. దేనికి? తీర్థం తీసుకున్న షౌకర్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళుక్ బుళుక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను, నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా, కళ్ళకద్దుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాడిని. ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి? అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలో గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది, ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజక్షన్ చేయాలి. 150 అవుద్ది. 100 మీద 50 చేసుకోరాదు. వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ ఎత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి, నీకు ఫుడ్ పాయిజనేనా? బెడ్ పాయిజన్ అయి ఉంటుంది. అంటే అప్పారావు, అది అది నువ్వు ఆ గుడింతో చదువుతున్నావంటే నాకు అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్యో బాబాయ్, మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి. నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు గానీ ఒక 5,000 నీ చేతిలో పెట్టుకుని నా చేతులు ఎట్టుకో చాలు. ఇది భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు, మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయేంటండి? కడుపా కాకరకాయ. దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తొట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతారు కదా. ఏంటి నొక్కేది? పంచిలో గోసి పంచాయతీలో ఏమన్నా ప్రపంచ బ్యాంకులో ఉన్నంత సొమ్ము ఉందనుకుంటున్నారా? ఎంతో కొంత ఉంటది, నెట్టేయించండి. చూడండి రోడ్లు ఎలా తయారయ్యాయో. మొన్న పాపారావు గారి పెళ్ళని పుట్టింటోళ్ళు వచ్చి పురిటికి తీసుకెళ్తుంటే ఈ గోతుల దెబ్బకి రిక్షాలోనే డెలివరీ అయిపోయిందంట.
చూసావా ఎంత చక్కగా ఖర్చులు కలిసి వచ్చినాయో. కలిసి వచ్చేది ఏంటండి, కొద్దిలో ప్రాణం పోయేదంట. సర్లే చూద్దాం. పనిలో పని ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వనాశనం అయిపోయింది. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా? ఆ. పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. ఆ. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు, ఆవులనెవడు మేపుతాడు? అది నిజమేనండి. అందుకేరా ఆపుతాంది. బాగు చేయించలేక కాదు. వెళ్ళండి.